దీన్ని కూడా రాజకీయం చేస్తే దానంత దరిద్రులు దానంత నీచుళ్ళు ఎవరు ఉండరు. ఇది అభిమానం, సినిమా అభిమానం. చాలా హ్యాపీ అనిపించింది అన్న. ముఖ్యంగా ఏంటంటే ఆ బాబుని చూసిన తర్వాత ఒక ఆనందం అనేది జనంలో కూడా కనపడింది. చాలా హ్యాపీ అనిపించింది. వెళ్ళి అంత దగ్గరికి వెళ్ళి పలకరించి ఆ పిల్లాళ్ళు ఆనందం చాలా హ్యాపీ అనిపించింది. ఒక అభిమానికి ఒక హీరో ఉన్నాడు అని ఈరోజు మళ్ళీ ఒక అభిమానం అనేది అభిమానంలో నుంచి వచ్చిన అభిమానం అనేది ఈరోజు కనపడింది మాకు. దీని మీద పేరు నాని గారు విమర్శలు చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా చూడాలి? ఆడొక పనికిమాలినోడు, ఆడికి అభిమానం అంటే ఏందో తెలియదు. అభిమానులు దెబ్బ అనేది ఇంకా తగలలేదు. తగిలితే ఒకసారి నోట్లోంచి మాటలు రావని నేను అనుకుంటున్నాను. కావాలని రాజకీయం కోసం చేశారని మాట్లాడుతున్నారు. దీన్ని కూడా రాజకీయం చేస్తే దానంత దరిద్రులు దానంత నీచుళ్ళు ఎవరు ఉండరు. ఇది అభిమానం, సినిమా అభిమానం. ఇంట్లో చూసారా ఫోటోలు కానీ, అది వెళ్ళిన కానీ గబ్బర్ సింగ్ అన్నాడు చూసావా, అది చాలా ఆయనకి ఇంకేం కావాలి. ఆ సీన్లు ఆ సన్నివేశాలు చూసినాక కూడా విమర్శలు చేశారంటే వేస్ట్. మాలాంటి బాలయ్య అభిమానులే ఒక హ్యాపీ అనిపించింది మాకు చాలా రోజుల తర్వాత. ఇన్ని రోజులు ఎప్పుడు రాలేదుగా వీడియోలు. ఆ పిల్లాడి అడగటం కూడా ఎప్పుడు అడగల. చివరి కోరికగా ఆ పిల్లాడు అడిగాడు పవన్ కళ్యాణ్ని చూడాలని. ఒక వీడియో కూడా ఎవరో వెళ్ళి అడిగాడు. దాని ద్వారా ఎక్స్లో అన్నింటిలో పోస్ట్ అయింది. ఆయన దాకా వెళ్ళింది, ఎమ్మటిగా స్పందించాడు. డైరెక్ట్గా అక్కడ గన్నవరంలో దిగాల్సిన ఆయన హైదరాబాద్లో దిగాడు. వెళ్ళాడు అభిమానులతో, అక్కడికి వెళ్ళాడు. అంత ర్యాలీ పరంగా వెళ్ళాడు, అందరిని కలిశాడు, దేవుడికి వెళ్ళాడు, మొక్కుకున్నాడు ఆ పిల్లాడు తొందరగా కోలుకోవాలని. ఆ పిల్లాడికి ₹1,00,000 సాయం చేశాడు. కామ్గా తిరిగి వచ్చాడు. ఎక్కడ రాజకీయం మీటింగ్లు పెట్టలేదు, ఎక్కడ రాజకీయం డైలాగులు వదలా, ఏం వదలా. చేశారు కదా, స్పందించి చేశారు కదన్న. వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదుగా. ఈ అభిమానం వేరు, పక్కన అది వేరు. ఆదరణ వేరు, అభిమానం వేరు. ముందు గుర్తు తెచ్చుకోండి మీరు. అభిమానం అంటే వేరే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 ఇచ్చారు. బల్ల గణేష్ స్పాట్లో స్పందించి 5 లక్షలు ఇచ్చాడు. అది అభిమానం అంటే. అభిమానంకి ఆదరణకి చాలా డిఫరెన్స్ ఉంది. మన మీడియా మిత్రులారే అది చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. పనికి మాలిన వాళ్ళు విమర్శిస్తారు, అభిమానం అంటే ఏందో తెలియని వాళ్ళు విమర్శిస్తారు. ముఖ్యంగా చెబుతున్నా, మీరు వాళ్ళ జోలికి వెళ్ళండి, ఎవరి జోలికైనా వెళ్ళండి, అభిమానుల జోలికి మాత్రం వెళ్ళమాకండి. మీ చరిత్రలో మీలాంటి యదవులుగా నిలిచిపోతారనేది గుర్తుపెట్టుకోండి. అంతే. ఢిల్లీ నుంచి ఆయన రావడము, చివరి కోరిక తీర్చడము, ఆ బాబు ఆనందం చూసారా మీరు? నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో హీరోలు అయితే ఫ్యాన్స్కి సెల్ఫీస్ ఇవ్వడానికి కూడా ఏడుస్తున్నారు. అలాంటి సందర్భంలో ఆయన డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆయన్ని ఓదార్చి పరామర్శించి ముద్దులు పెట్టి ఆర్థికంగా కొన్ని లక్షల రూపాయలు సహాయం చేసి రావడం నిజంగా చాలా సంతోషం. బండ్ల గణేష్ గారు కూడా ఒక 5 లక్షలు సహాయం చేశారట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ వరంగల్లో అడుగు పెడితే ఈరోజు అయితే నిజంగా ఒక సునామీయే నాకు అనిపించింది. ఈ తెలంగాణ నాయకులు అని చెప్పుకుంటారు కదా, సో కాల్డ్ ఫేక్ లీడర్స్, వాళ్ళు వెళ్తే కనీసము కుక్కలు కూడా రావు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే సునామీ అక్కడ ఒక ప్రపంచం అయిపోయింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన ఇద్దరం కలిసి మూవీ కూడా చూద్దాం, ఓజీ అనే మూవీ అని ఆయన చెప్పడం జరిగింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. రాజకీయం కోసం కాదండి, మొత్తం ఆ పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తి మొత్తం ప్రజల కోసమే దారాదత్తం చేశాడనే సంగతి అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం ఇది. ఈరోజు కూడా అట్లానే వెళ్ళారు. తన యొక్క అభిమానిని ఎవరైతే మజిల్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడో ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరిగింది. త్వరలో ఇక్కడ హైదరాబాద్లో జనసేన కార్యాలయం కూడా ఓపెన్ చేస్తున్నారు మణికొండలో. అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయండి. పవన్ కళ్యాణ్ అంటే పీపుల్స్ మ్యాన్, హీఈస్ డెమీ గాడ్, అందరికీ తెలిసిందే కదా. మనం చూస్తూనే ఉంటాం, మన హీరోలు అలా వెళ్ళిపోతుంటారు. ఎయిర్పోర్ట్లో ఫ్యాన్స్ సెల్ఫీలు అవి అడుగుతుంటారు, కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన డైరెక్ట్గా దేశ రాజధాని ఢిల్లీ నుంచి వరంగల్ వచ్చి, ఓరుగల్ వచ్చి ఫ్యాన్ని ఓదార్చడం, ఆర్థికంగా సహాయం చేయడం, లక్షల్లో సహాయం చేయడం నిజంగా అందరూ కూడా గర్వించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం. అందరూ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఆయన చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఈ విషయాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు, వాళ్ళకేం చెప్తారు ఫైనల్గా? పేర్ని నాని అనే వ్యక్తి వెటకారం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన చిత్తుగా ఓడిపోయినాడు అనమాట ఆంధ్రాలో. ఆయనకి పిచ్చెక్కిపోయింది. ఆయన ఒక పెయిడ్ ఆర్టిస్టు. ఆయన అకౌంట్లో ఒక 5 లక్షలు 10 లక్షలు పెడితే వస్తాడు, స్పీచ్లు ఇస్తాడు, వెటకారం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కానీ సునామీ ప్రభంజనం మనందరూ తెలుసు. అది చూసి వారవలేక కుళ్ళుతో మాట్లాడుతున్నారు తప్పితే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో, రాయలసీమలో, తెలంగాణలో, కర్ణాటకలో, మొత్తం దక్షిణాది మొత్తం ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ సునామే. అది చూసి వారవలేక వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. అయినా వాళ్ళు ఎవరు కౌన్ కిస్కా పేర్ని నానంటే ఎవరికి తెలిసాడు తెలంగాణలో? ఎవరికీ తెలీదు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం మైకుల ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఆయన్ని తెలంగాణలో మొత్తం అందరూ యాంటీగా ఉండి ఇక్కడ ఎందుకు అక్కడ ఎందుకు వస్తే ఏపీ తెలంగాణ కలిపేస్తారు అనేసి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఒకసారి సపరేట్ అయిపోయాక మళ్ళీ అది కలపటం అనేది హైలీ ఇంపాసిబుల్ కదా. సపరేట్ చేశారు, సపరేట్ అయిపోయింది. ఇంకెవరు వచ్చినా ఎవరు సీఎంగా అయినా కూడా ఇంకా మళ్ళీ కలవటం అనేది జరిగే పని కాదు. సో అలా రకరకాలుగా రూమర్స్, మంచి చేసిన వాళ్ళకి మంచిలో కూడా చెడు ఎత్తుకుంటున్నారు. హెల్ప్ చేయటం మంచిదే కదా. ఇంతమంది యాంటీగా మాట్లాడినా కూడా ఆయన వచ్చి హెల్ప్ చేస్తున్నారు. సో మంచి చూసుకోవాలి. హెల్ప్లో కూడా ఎందుకు చెడు ఎత్తుకుంటున్నారు? లేదంటే ఇక్కడికి వచ్చి మన ఇంటింటికి వచ్చి మనీ ఇచ్చి ఓట్లు అడుక్కున్నాడా? ఏం లేదు కదా. హెల్ప్ చేస్తే దానిలో కూడా మీకు చెడు ఎలా కనిపిస్తుంది? నాకైతే అనిపించట్లేదు. ఓట్లకి ఏమైనా ఓట్లు పెంచితే అప్పుడు మిస్టేక్ పట్టండి. ఆయన వీళ్ళకి భయం ఎందుకు వేస్తుంది? వస్తే రానివ్వండి. ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ అదే మీరు కరెక్ట్గా పబ్లిక్కి సర్వీస్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా ఏమీ వీళ్ళ మీద ఎఫెక్ట్ పడదు. మీలో లోపాలు ఉంటేనే మీరు ఇంకొకరు వస్తారని భయపడాలి. లోపాలు లేనప్పుడు మీకు ఎందుకు భయం వేస్తుంది? ఆనెస్ట్గా ఉండి పబ్లిక్కి సర్వీస్ చేయండి. పవన్ కళ్యాణ్ అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎవరేం చేయలేరు. ఆయనకి హెల్పింగ్ నేచర్ ఉందని హన్మకొండ వెళ్ళకముందే అందరికీ తెలుసు. కాకపోతే ఇక ఈ తెలంగాణలో ఏంటంటే ఏపీకి తెలంగాణకి రీజనల్ ఏరియా డిఫరెన్స్ చూపించేసి అలా వేరు చేసి మాట్లాడుతున్నారు. ఆయన మామూలుగా 10 years క్రితమే ఆయన మూవీస్ని ఆయన ఏసీ కార్లో తిరగవచ్చు, మూవీ షూటింగ్ చేస్తే ఆయన మంచి ఏదో చిన్న చిత్కా హీరో కాదు, అప్కమింగ్ హీరో కాదు కదా. మంచి పేరు గల హీరో. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అన్న హీరోనే వాళ్ళనే అదేంటి చిరంజీవి గారు ఉన్నారు. సో ఆయనకి మూవీస్ మానేసేసి అంత 10 years 15 years వెళ్ళమంటే ప్రజల మధ్యలో తిరగాల్సిన అవసరం లేదు. ఆయన న్యాచురల్గానే పబ్లిక్కి సర్వీస్ చేసి ఏదో చేయాలనుకుంటున్నారు. సో అదే వేళ ఇక్కడ కూడా వచ్చి హెల్ప్ చేశారు. ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కొంతమంది హెల్ప్ చేయొచ్చు, వీళ్ళు హెల్ప్ చేయకపోయేది సరే కదా. వచ్చి కొంతమంది పవన్ కళ్యాణ్ గారు వచ్చి హెల్ప్ చేస్తే ఆయన మీద బురద జిమ్మటండి. ఆయన ఓట్ల కోసం మీతో ఆయన పోటీ పడితే మీరు ఆయన క్రిటిసైజ్ చేయాలి. ఆయన వచ్చి హెల్ప్ చేస్తే దానిలో కూడా ఎందుకు చెడు ఎత్తుకుంటున్నారు? ఏదైనా మంచి యాంగిల్లో చూడాలి, అన్నిటినీ నెగిటివ్ వేలో చూడకూడదు.